ఓం నమో వెంకటేశాయ. విజితాత్మకృతోపాస అజితాత్మజనాభాస గోవింద గోవింద. త్వం సాధువాదానతిరిచ్య సంస్థితోప్యసాధువాదాన్ బహుధా నుఖండయే. త్వమాధిపుంజానధిగమ్య సంస్థితో హ్యనాదిమాయాం మమ సన్వినాశయే అని అచలాభరహర వచసా పరిగత రుచిరాకృతివర రచనాధురిచరుడైన శ్రీనివాస పరమాత్మని గట్టిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను అన్నిటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. వసుదేవుడు చాలా కష్టపడి ఇవ్వరాని మాట కూడా ఇచ్చి కంసుడిని మొత్తం మీద ఒప్పించాడు. ముందేమో చాలా ఉపపత్తులు చెప్పాడు, చాలా చక్కటి మాటలు చెప్పాడు, వేదాంతాన్ని చెప్పాడు. ఎన్ని రకాలుగా చెప్పినా కంసుడు వినట్లేదని చివరికి నా పిల్లల్ని పుట్టినవాడిని పుట్టినట్టుల్లా నీకు ఇచ్చేస్తానయ్యా అనే మాట, అనరాని మాట కూడా అన్నాడు. ఇవ్వరాని మాట కూడా ఇచ్చాడు. ఇచ్చి కష్టం మీద దేవకి ప్రాణాలని నిలిపాడు. నిలిపిన తర్వాత కంసుడు తన దాన్ని తాను చూసుకున్నాడు. మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు. వసుదేవుడు దేవకి వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చేసేసారు. వసుదేవుడు ఇంటికి వచ్చేశారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? అథ కాలే ఉపావృత్తే దేవకీ సర్వదేవత పుత్రాన్ ప్రశుశ్రువే చాష్టౌ కన్యాంచైవ అనువత్సరం. అథ ఆ తర్వాత కాలే ఉపావృత్తే, కాలం ఇలా గిర్రుని తిరుగుతూ ఉండగా దేవకి అనేటువంటి మహానుభావురాలు సర్వదేవత, ఆ సర్వాత్మకుడైనటువంటి పరమాత్మే దేవతగా మనసులో నిలుపుకున్నటువంటి మహానుభావురాలు, ఆ నిలుపుకోవటం వలన సర్వదేవతామయంగా తానే మారినటువంటి ఆ మహానుభావురాలు సర్వదేవత పుత్రాన్ ప్రశుషువే, పిల్లల్ని కన్నది. పుత్రాన్ ప్రశుషువే చాష్టౌ, 8 మంది పిల్లల్ని కన్నది. అందులో ఒక పిల్లాడిని కనలేదు, కానీ కన్నది, కడుపులో ఉంచుకుంది అనే ఉద్దేశంతో కన్నది అని చెప్పేస్తున్నారు. పుత్రాన్ ప్రశుషువే చాష్టౌ. కన్యాంచ, వీళ్ళ 8 మంది కాక ఒక అమ్మాయిని కూడా కంది. సుభద్ర అని మనకు తెలిసిన అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా కన్నది. కన్యాంచైవ అనువత్సరం, సంవత్సరానికి ఒకరి చొప్పున మొత్తం మీద కనేసేసింది. అథ కాలే ఉపావృత్తే దేవకీ సర్వదేవత పుత్రాన్ ప్రశుషువే చాష్టౌ కన్యాంచైవ అనువత్సరం. అదేంటి, వసుదేవుడు తెలివైనవాడు అన్నారు కదా, తెలివైనవాడైతే నా పిల్లల్ని పుట్టిన వాళ్ళను పుట్టినట్లుగా నీకు ఇస్తాను అని కంసుడికి మాట ఇచ్చాడు కదా, అలా మాట ఇచ్చినవాడు పిల్లల్ని కనకుండా ఉంటే సరిపోతుంది కదా. పిల్లల్ని కంటే ఆ మాట నిజం చేసుకోవడానికి పిల్లల్ని ఇవ్వాల్సి వస్తుంది, పిల్లల్ని కనకుండా ఉంటే సరిపోతుంది కదా అనే ప్రశ్న రావచ్చు. కానీ వసుదేవుడి యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంది. ఒకటి,
కంసుణ్ణి సంహరిస్తాడు, దేవకీ గర్భాన పుట్టినటువంటి 8వ పిల్లవాడు కంసుణ్ణి సంహరిస్తాడు అని అశరీరవాణి చెప్పింది. కంసుడేమో ఆసుర బలంతో ఉన్నాడు. అలాంటి వాడిని సంహరించడానికి శ్రీహరే గనక అవతరించి వచ్చే మాట అయితే ఆ శ్రీహరి అవతరించేటువంటి అవకాశాన్ని ఎందుకు కాదనుకోవాలి అని ఆయన ఆలోచన విధానం. ఇది కాక ఒకవేళ గనక తానే చెప్పిన విధానంలో 8 మంది పిల్లల్లో ప్రతివాడు 8వ వాడే అయ్యే మాట అయితే, అంటే మొదట పుట్టినవాడు కూడా చివరి పుట్టినవాడి దగ్గర నుంచి లెక్కేస్తే 8వ పిల్లవాడే అయ్యేట్టయితే ఆ 8వ పిల్లవాడు మొదటివాడే అవ్వచ్చు కదా. అంటే కంసుణ్ణి సంహరించేవాడు మొదటి పిల్లవాడే అవ్వచ్చు కదా. అయినప్పుడు మొదటి పిల్లవాడిని ఇచ్చిన వెంటనే ఆ పిల్లవాడిని కనుక ఏదో కారణంతో కంసుణ్ణి సంహరించేస్తే అప్పుడు కంసుడి పీడ విరగడైపోతే ఇంకా మిగతా 7 పిల్లలు సేఫ్గా ఉంటారు కదా. కాబట్టి సంతానాన్ని కనకపోవటంలో పెద్దగా కారణాలు కనిపించలేదు అనటానికి బ్రహ్మగారి యొక్క సంకల్పం ఏ విధంగా ఉంటుంది అని మనం నిర్ణయించలేము. అందువల్ల పిల్లల్ని కనకుండా కూర్చోమని దాని అర్థం కాదు. నీవు మాట ఇచ్చావు కాబట్టి పిల్లల్ని కనకుండా కూర్చో అని అర్థం కాదు అని ఆయన ఆలోచన విధానం. ఇది కాక ఆయనకి ధార్మికమైనటువంటి కట్టుబాట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఆ కట్టుబాట్ల ప్రకారం ఆయన పిల్లల్ని కనేందుకే మొగ్గు చూపాడు. కాబట్టి ప్రతి సంవత్సరము వాళ్ళకి పిల్లలు కలిగారు. అందులో మొదటి పిల్లవాడెవడు? కీర్తిమంతం ప్రథమజం కంసాయ ఆనకదుందుభి అర్పయామాస కృచ్ఛ్రేణ సోనృతాదతి విహ్వల. మొదలు పిల్లవాడికి పుట్టాడు ప్రథమజ. ఆ పిల్లవాడికి కీర్తిమాన్ అని పేరు. కీర్తిమాన్ అనే పేరు అంటే 11వ రోజు వరకు ఆగి 11వ రోజు బారసాల చేసుకుని కీర్తిమాన్ అనే పేరు పెట్టుకున్నారో లేకపోతే ఇది గత జన్మలో ఉండేటువంటి పేరో ఏంటో మనకి తెలియదు. కానీ ఆ కీర్తిమాన్ అనే పేరు మాత్రం మొదటి పిల్లవాడికి ఉంది. పుట్టంగానే ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి కంసుడికి ఆనక దుందుభి, ఈ వసుదేవుడు అనే మహానుభావుడు తీసుకెళ్ళి ఇచ్చేశాడు. అర్పయామాస ఇచ్చేశాడు అంటే వేరే ఏమి అభిప్రాయం లేదు, మనసులో బాధే ఉంది. కృచ్ఛ్రేణ చాలా కష్టపడ్డాడు. తన సొంత బిడ్డని, అందులో మొదటి మగబిడ్డని తీసుకెళ్ళి ఇవ్వటం అంటే వసుదేవరంతటి వాడికి కూడా చాలా కష్టమే. కానీ అనృతాత్ అతి విహ్వల, అబద్ధం చెప్పకూడదు, ఇచ్చిన మాట మీద నిలబడాలి. ఇచ్చిన మాట ఎంత పిచ్చి మాట అయినా సరే ఆ మాట మీద మనం నిలబడాలి అనేటువంటి అభిప్రాయంతో, అబద్ధం చెప్తే మహాపాపం చుట్టుకుంటుంది అనేటువంటి భయంతో ఆయన ఈ పని చేశాడు. సహా ఆనకదుందుభి, సామాన్యుడు కాడు. ఆయనేమి ఏదో ట్రిమ్ చేసుకున్న గడ్డం ఉంచుకుని ఏదో 2ో 3ో కంసుడికి మాయమాటలు చెప్పి లేదా కంసుడిని కాస్తంత నచ్చ చెప్పి ఎలాగోలా దేవకి ప్రాణాలను తీసుకొచ్చి జైల్లో మగ్గుతూ కూర్చున్నటువంటి చిన్న చితక మహానుభావుడు కాడు. ఆయన నిజమైనటువంటి జ్ఞాని, నిజమైన ధార్మికుడు, అబద్ధం చెప్పకూడదు అనేటువంటి దృఢమైన సంకల్పం ఉన్నవాడు, ఇచ్చిన మాటను ఎంత కష్టమైనా సరే నెరవేర్చాలి అని అనుకునేటువంటి వాడు, శ్రీహరి అవతరించటానికి యోగ్యుడుగా ఎన్నుకున్నవాడు. కాబట్టి సహా అనృతాదతి విహ్వల, అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్తే వాచా విచలితయ్యేన సుకృతం తేన హారితం అనే స్మృతి వాక్యం ప్రకారం ఇచ్చిన మాట గనక మనం తప్పినట్లయితే మనకున్న పుణ్యమంతా కొట్టుకుపోతుంది, కొత్త పాపం అనేది మనల్ని చుట్టుకుంటుంది అనే స్మృతి వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పిచ్చి పని చేసేసాడు. మన భాషలో పిచ్చి పని, ఆయన దృష్టిలో ఇచ్చిన మాట నెరవేర్చటం అనే పని చేసేసాడు. కీర్తిమంతం ప్రథమజం కంసాయానకదుందుభి అర్పయామాస కృచ్ఛ్రేణ సోనృతాదతి విహ్వల. దాని మీద శ్రీశుకుల వారు కామెంట్ చేస్తున్నారు. కిం దుస్సహన్ను సాధూనాం విదుషాం కిం అపేక్షితం కిం అకార్యం కదర్యాణం దుస్త్యజం కిం ధృతాత్మనాం. ఈ వసుదేవుడు సాధువు, మంచివాడు, జ్ఞాని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అనుకునేవాడు. అలాంటి వాడికి కిం దుస్సహం, సహించరాని కష్టం అనేది ఏముంటుంది? సహించరైనంత కష్టం వచ్చినా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికే కదా మొగ్గు చూపుతాడు ఇలాంటి వాడు. కాబట్టి కిం దుస్సహంను సాధూనాం. ఈ వసుదేవుడు అనేటువంటి మహానుభావుడు విద్వాన్, తత్వజ్ఞాని, జ్ఞానమున్నవాడు. అలాంటి వాడికి విదుషాం కిం అపేక్షితం, ఈ ప్రాపంచిక విషయాల్లో ఏ విషయం కావాలి? పిల్లలు కావాలా, మరొకరు కావాలా, వీళ్ళు కావాలా, వాళ్ళు కావాలా, లేదా ఈ వస్తువులు కావాలా, ఆ వస్తువులు కావాలా, ఏమక్కర్లేదు కదా. కాబట్టి విదుషాం కిమపేక్షితం, ఆయనకేమీ అక్కర్లేదు. అటువైపు పిల్లవాడిని తీసుకెళ్ళి కంసుడికి ఇచ్చాడు కదా, అటువైపు ఉండేటువంటి కంసుడు
కిం అకార్యం కదర్యాణం. కదర్య చాలా చెడ్డవాడు. అలాంటి చెడ్డవాళ్ళకి అకార్యం చేయరాని పని అనేది ఉండదు. కిం అకార్యం కదర్యాణం. మరి ఈ తల్లి దేవకి అనేటువంటి మహానుభావురాలు పిల్లవాడిని తీసుకెళ్ళి మేనమామకి ఇచ్చేస్తూ ఉంటే ఎలా ఒప్పుకుంది? దుస్త్యజం కిం ధృతాత్మనాం. ఆవిడ కూడా మనస్సును గట్టి చేసుకున్నటువంటి మహానుభావురాలు, గొప్పది ఆవిడ. అలాంటి వాళ్ళకి దుస్త్యజం వదిలిపెట్టలేనిది అనేది ఏముండదు, అన్నీ వదిలిపెట్టుకోగలరు. కన్న పిల్లవాడిని అయినా సరే ఆ తల్లి వదిలిపెట్టుకోగలిగింది. దుస్త్యజం కిం ధృతాత్మనాం అని. శ్రీశుకుల వారి కామెంట్ మనకి సరిగ్గా మనసుకి ఎక్కట్లేదు. దీన్ని ప్రశ్న సమాధానం అనే తీరులో కనుక చూసుకుంటే కరెక్ట్గా ఎక్కుతుంది. అదేంటి వసుదేవుడంతటి వాడు చూస్తూ చూస్తూ పిల్లవాడిని మృత్యువు చేతిలో ఎలా పెట్టాడు, మృత్యువుకి సమర్పించడానికి ఎలా వెళ్ళాడు అని ప్రశ్న. దానికి సమాధానం కిం దుస్సహంను సాధూనాం. మృత్యువుకి తన పిల్లవాడిని, మొదటి మగపిల్లవాడిని తీసుకువెళ్ళి ఇవ్వటం అనేది ఎంత కష్టం. సామాన్యులైతే చెయ్యనే చేయలేరు. అలాంటిది ఈయన చేశాడు అంటే ఎంత కష్టాన్నైనా భరించగలిగినటువంటి వాడు అని అర్థం కదా. ఎందుకంటే ఈయన సాధువు. అబద్ధం అయితే ఆడరాదు, మాట ఇవ్వకూడదు, ఇచ్చిన తర్వాత మాత్రం దాన్ని నిలబెట్టుకోకుండా ఉండకూడదు అనేటువంటి దృఢ సంకల్పం ఉన్నవాడు. అలాంటి వాడికి ఎంత కష్టమైనా భరించగలిగిన శక్తి ఉంటుందే కానీ తాను ఇచ్చిన మాటని జవదాటడం అనే మాట మాత్రం జరగదు. కాబట్టి కిం దుస్సహన్ను సాధూనా. అదేంటి పిల్లవాడిని కొన్ని రోజులు ఉంచుకుని తర్వాత ఇవ్వచ్చు కదా. పిల్లవాడితో కాస్త ఆడుకుని, పిల్లవాడిని కాస్త ముద్దు చేసి, కనీసం వాడి నవ్వైనా చూసి తర్వాత ఇచ్చుకోవచ్చు కదా. 3వ నెలో 6వ నెలో సంవత్సరమో ఏదో బేరాలు ఆడచ్చు కదా. అంటే అలా కాదు. విదుషాం కిం అపేక్షితం. ఆయన తత్వజ్ఞాని, అందరిలోనూ అన్నిటిలోనూ పరమాత్మను చూడటం అలవాటు చేసుకుంటున్నవాడు లేదా చేసేసుకున్నవాడు. ఈ తర్వాత ఆయనకి జన్మే లేదు అని సాక్షాత్తు శ్రీహరే చెప్పగా విన్నవాడు. అలాంటి మహానుభావుడు. అలాంటి వాడికి ఈ చిన్న చిన్న సుఖాల మీద వ్యామోహం అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? కాబట్టి విదుషాం కిం అపేక్షితం. తత్వజ్ఞానమే కలిగిన వాళ్ళకి ఏం కావలసి ఉంటుంది? కాబట్టి ఆయనకు అది కూడా అక్కర్లేదు, అందుకని వెంటనే ఇచ్చాడు. కాదు మీరేదో చెప్తున్నారు కానీ ఈ పిల్లవాడికి ఏ చిన్న పిల్లవాడిని, పసిపిల్లవాడిని అయితే ఇవ్వబోతున్నాడో ఆ పిల్లవాడికి అతను మేనమామ కదా. మేనమామ కాబట్టి ఏం చెయ్యడు, పైగా తనకి అతనికి ఎంతో కొంత సంబంధం ఉంది కదా, ఆ సంబంధం ప్రకారం ఏమీ చేయడు అనేటువంటి ధైర్యంతో వసుదేవుడు ఈ పని చేస్తున్నాడు. దాన్ని మీరు మూసేసి వసుదేవుడు గొప్పవాడు, జ్ఞాని, సాధువు అని అంటున్నారు, అంతే తప్ప ఇందులో ఏం లేదు అని అంటారా? అది కాదు. కిం అకార్యం కదర్యాణం. ఆ కంసుడు పరమ దురాత్మకుడు, చాలా చాలా చెడ్డవాడు. అలాంటి వాడు పసిపిల్లవాడిని ఇస్తే పోన్లే తీసుకెళ్ళు అని తొందరపడి అనడు. ఒకవేళ మొదటిసారి అన్నా తర్వాత మళ్ళీ తిరిగి తెచ్చి నానా పనులు చేస్తాడు. ఎందుకంటే అకార్యం చేయరాని పని అనేది ఏదీ ఉండదు వాళ్ళకి. సొంత చెల్లెల్నే అంటే పోనీ బాబాయ్ కూతుర్నే కత్తి పట్టి చంపదాల్చుకున్న వాడికి చేయరాని పని అనేది ఏముంటుంది? కాబట్టి వసుదేవుడి ధైర్యం అది కాదు, వసుదేవుడి యొక్క నిష్ఠే, సత్యనిష్ఠే ఇందులో ఉండే విషయం. కిం అకార్యం కదర్యాణం. పోనీ దేవకి మాత్రం ఎలా వదిలిపెట్టింది? నేను ఇవ్వను అని పెట్టి కూర్చోవచ్చు కదా. అంటే దుస్త్యజం కిం ధృతాత్మన. అలాంటి పనులు చేయదు. తన భర్త మాటిచ్చాడు. వసుదేవుడు అనే మహానుభావుడు తన భర్త మేనమామకైనా తన అన్నకైనా మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం తన పుట్టిన పిల్లవాడిని, పుట్టిన బిడ్డని, పురిటి బిడ్డని ఇచ్చేయాలి అంటే ఇచ్చేయాలి, వదిలేసుకోవాలి. అంతే తప్ప తాను పట్టు కూర్చుని తనకేదో మాతృ ప్రేమ ఉందని లేదా తను మాతృ హృదయమని, తనది చాలా గొప్ప విశాల హృదయమని ఈ మాటలు అంటూ కూర్చుంటే భర్త పేరు పోతుంది, లేదా భర్త యొక్క సత్యవాక్కు అనేది పోతుంది. అలా పోవటం అనేది ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ ధృతాత్మ, మనసుని గట్టి చేసుకుని కూర్చున్నది. అలాంటి వాళ్ళకి దుస్త్యజం, వదిలిపెట్టలేనిది అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఇందులో దేవకి వసుదేవుల యొక్క గొప్పతనం కనిపిస్తోంది, కంసుడి యొక్క దుష్టతనం కూడా చక్కగా కనిపిస్తోంది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. కిం దుస్సహన్ను సాధూనాం విదుషాం కిమపేక్షితం కిమకార్యం కదర్యాణం దుస్త్యజం కిం ధృతాత్మనాం. దృష్ట్వా సమత్వం తచ్చౌరేః సత్యే చైవ వ్యవస్థితిం కంసస్తుష్టమనారాజన్ ప్రహసన్నిదమబ్రవీత్. నిజానికి మొట్టమొదటి పిల్లవాడిని తీసుకువెళ్ళినప్పుడు దృష్ట్వా కంసుడు చూశాడు. ఏం చూశాడు? శౌరేహే సమత్వం.
ఈ శూరుడి యొక్క కొడుకైనటువంటి వసుదేవుడి యొక్క సమత్వం, సమబుద్ధి అనేదాన్ని చూశాడు. ఇలాంటి సమబుద్ధి తన పిల్లవాడైనా సరే ఇస్తానంటే ఇచ్చేయటమే, తన పిల్లవాడు పరాయి పిల్లవాడు ఇలాంటి మాటలే లేవు, ఇస్తానంటే ఇచ్చేయటమే అనేటువంటి సమబుద్ధిని చూశాడు. ఇది కాక సత్యే చైవ వ్యవస్థితం, ఇచ్చిన మాటని తప్పడు అనే సత్యే, తాను ఇచ్చిన మాట మీద నిలబడిపోవటం, వ్యవస్థితి అనే దాన్ని కూడా చూశాడు. దాంతో కంసుడు తుష్టమనాహ, సంతోషించాడు. సంతోషించి రాజన్, ఓ పరీక్షిత్తు, ప్రహసన్నిదమబ్రవీత్, నవ్వుతూ అన్నాడు. దృష్ట్వా సమత్వం తచ్చౌరే సత్యే చైవ వ్యవస్థితిం కంసస్తుష్టమనారాజన్ ప్రహసన్నిదమబ్రవీత్. ప్రతియాతు కుమారోయం నహ్యస్మాదస్తి మే భయం అష్టమాద్యువయోర్గర్భాత్ మృత్యుర్మే విహిత కిల అని అన్నాడు. ప్రతియాతు కుమారోయం, ఈ పిల్లవాడు వెళ్ళిపోని, లేదా ఈ పిల్లవాడిని నువ్వు తీసుకెళ్ళిపో. నహ్యస్మాదస్తి మే భయం, వీడి వల్ల నాకేం భయం లేదు. ఎందుకంటే అష్టమాద్యువయోర్గర్భాత్, మీ ఇద్దరి యొక్క అష్టమ సంతానం నుండి మృత్యుర్మే విహిత కిల, నాకు మరణం అనేదాన్ని శరీరవాణి వినిపించింది. నాకు ఇంతవరకు తెలియదు నా మరణం ఎట్నుంచి వస్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది అని తెలియదు. అశరీరవాణి ఏం వినిపించింది? ఈ దేవకీ వసుదేవుల యొక్క అష్టమ గర్భం నుంచి నీకు మృత్యువు పొంచి ఉంది అని చెప్పింది. అంతే కదా, అందులో వీడు అష్టముడు కాడు కదా, వీడు ప్రథముడు కదా, మొదటివాడు కదా, అందువల్ల వీడిని తీసుకెళ్ళిపో, వీడితో నాకేం భయం లేదు అని అనటానికైతే అన్నాడు. ప్రతియాతు కుమారోయం నహ్యస్మాదస్తి మే భయం అష్టమాద్యువయోర్గర్భాత్ మృత్యుర్మే విహిత కిల. తథేతి సుతమాదాయ యయా వానకదుందుభిః నాభ్యనందత తద్వాక్యం అసతో విజితాత్మనః. తథా, బాబు అంతే, సరే 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 ఇంక వెళ్ళొస్తాను రైట్ అని చెప్పి వెంటనే బయలుదేరి వచ్చేసాడు వసుదేవుడు. సుతమాదాయ యయౌ, పిల్లవాడిని తీసుకుని పరిగెత్తుకొచ్చేసాడు ఇంటికి. ఆనకదుందుభిః, తెలివైనవాడు ఆయన. ఇలాంటప్పుడు ఆలస్యం చేస్తే వాడి మనసు మారిపోతే మహాప్రమాదం అనుకుని తథేతి, సరే అని చెప్పి వచ్చేసాడు వెంటనే. కానీ వచ్చాడు కానీ నాభ్యనందత తద్వాక్యం, కంసుడు చెప్పిన ఆ మాటని నమ్మలేదు, కంసుడు ఇచ్చిన మాటను నమ్మలేదు. ఎందుకంటే కంసుడు సహజంగా మంచివాడు కాడు. ఇది కాక అవిజితాత్మ, తన మనసు మీద తనకే పట్టు లేదు. ఈ క్షణాన ఒక రకంగా ఆలోచిస్తాడు, పై క్షణాన ఇంకో రకంగా ఆలోచిస్తాడు. ఈ క్షణాన ఒక నిర్ణయం తీసుకుని మంచిగా మాట్లాడతాడు, మరొక క్షణాన ఇంకొక నిర్ణయం తీసుకుని అంతకంటే నికృష్టంగా మాట్లాడతాడు. లేదా అభిప్రాయాలని, ఒపీనియన్స్ని చేంజ్ చేసేసుకుంటూ ఉంటాడు. అలాంటి వాటితో పెట్టుకుంటే అయ్యే పని కాదు అని ఉంది. అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అనే న్యాయం ప్రకారం ఒక స్థిరమైన బుద్ధి లేనివాడు అనుగ్రహించినా అది భయమే. ఆ అనుగ్రహం ఎంతసేపు ఉంటుందో, ఆ అనుగ్రహం నిజంగా మనకి మంచి చేస్తుందో చెడు చేస్తుందో మనం చెప్పలేము అనే అభిప్రాయం ఉన్నవాడు కాబట్టి ఈ మాట నమ్మలేదు. కంసుడు ఎప్పుడైనా ఈ మాటను తిప్పుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. తథేతి సుతమాదాయ యయా వానకదుందుభిః నాభ్యనందత తద్వాక్యం అసతో విజితాత్మనః. కానీ ఈ లోపల ఒక చిన్న విశేషం జరిగింది. నందాద్యా ఏ వ్రజే గోపాః యాశ్చామీషాంచ యోషితః వృష్ణయో వాసుదేవాద్యాః దేవక్యాద్యాః యదుస్త్రియః. మొత్తం ఈ వ్యవహారంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరున్నారు? నందాద్యా వ్రజే గోపాః, నందుడు మొదలైన వాళ్ళు వ్రజం అంటే గోకులంలో గోపాః, గోపాలకులుగా ఉన్నారు. యాశ్చ అమీషాం యోషితః, వాళ్ళ భార్యలు కొంతమంది ఉన్నారు. వృష్ణయ, వృష్ణివంశంలో కొంతమంది ఉన్నారు. వసుదేవాద్యాః, వసుదేవుడు మొదలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవక్యాద్యాః, దేవకి మొదలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. యదుస్త్రియః, ఈ యాదవుల యొక్క భార్యలు. అంటే నందగోకులంలో మనం చెప్పుకున్నటువంటి శూరుడు, పర్జన్యుడు, ఆయన కొడుకు నందుడు, వాళ్ళ భార్యలు లేదా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు. మళ్ళీ శూరుడు యొక్క కొడుకు ఈ వసుదేవుడు యొక్క కొడుకు, వీళ్ళందరూ వసుదేవుడి యొక్క అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు వీళ్ళందరూ ఉన్నారు. నందాద్యా ఏ వ్రజే గోపాః యాశ్చామీషాంచ యోషితః వృష్ణయో వాసుదేవాద్యాః దేవక్యాద్యా యదుస్త్రియః సర్వే వై దేవతాప్రాయాః
ఉభయోరపి భారత జ్ఞాతయో బంధు సుహృదో ఏ చ కంసమనువ్రతాః. సర్వే వై దేవతాప్రాయాః, వీళ్ళందరూ దేవతాంశలతో పుట్టినవాళ్ళు. ఉభయోరపి, ఒకవైపు వసుదేవుడు ఆ పార్టీలోనూ వీళ్ళున్నారు, మళ్ళీ తన పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు, కంసుడి యొక్క పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు. ఉభయోరపి, ఉభయ వంశాల్లోనూ ఉన్నారు. లేదా ఉభయోరపి, ఇటు వసుదేవుడి యొక్క కుటుంబంలోనూ ఉన్నారు దేవతాంశలతో పుట్టిన వాళ్ళు, అలాగే నందుడి యొక్క కుటుంబంలోనూ దేవతాంశలతో పుట్టిన వాళ్ళు ఉన్నారు. జ్ఞాతయ బంధు సుహృద, జ్ఞాతులున్నారు అంటే దాయాదులున్నారు, బంధువులున్నారు, చుట్టాలున్నారు, సుహృద స్నేహితులున్నారు. ఏచ కంసమనువ్రతాః, కంసుడితోనే ఉండేటువంటి కొంతమంది కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవతాంశలతో పుట్టిన వాళ్ళు. సర్వే వై దేవతాప్రాయాః ఉభయోరపి భారత జ్ఞాతయో బంధు సుహృదో ఏ చ కంసమనువ్రతాః. ఏతత్ కంసాయ భగవాన్ శశంసాభ్యేత్య నారదః భూమేర్భారాయమాణానాం దైత్యానాంచ వధోద్యమం. ఏతత్, ఈ విషయాన్ని కంసుడికి భగవాన్ సర్వపూజనీయుడైనటువంటి నారద మహర్షి గారు అభ్యేత్య, తానే వచ్చి మరీ శశంస చెప్పాడు. నారద మహర్షి గారు వచ్చి కంసుడి దగ్గరకు వచ్చి, నాయన నిన్ను సంహరించడానికి మొత్తం దేవతలందరూ స్కెచ్ చేశారు, దాని ప్రకారం మొత్తం దేవతలందరూ అంశలతో పుట్టారు, ఇటు యాదవ కులంలో ఉన్నారు, అటు నందుడి యొక్క కుటుంబంలో ఉన్నారు, నీ కుటుంబంలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ దేవతాంశలతో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళందరూ నీ మరణాన్ని ప్రతీక్షిస్తున్నారు అని చెప్పేశాడు. భూమేర్భారాయమాణానాం దైత్యానాంచ వధోద్యమం. అసలు జరిగింది ఏంటంటే నేను చెప్తాను అని చెప్పి, ఈ భూమి భారం ఎక్కువైపోయింది, నా మీద దుష్టులు ఎక్కువైపోయారు, వాళ్ళందరినీ సంహరించి ఎలాగైనా సరే వాళ్ళ భారాన్ని నాకు తగ్గించు అని మొరపెట్టుకుంది. బ్రహ్మగారేమో శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు, ఆయనేమో ఒప్పుకున్నాడు, దైత్యులందరినీ నేను చక్కగా వధిస్తాను అని చెప్పాడు. చెప్పేటప్పుడు ఈ మాట చెప్పాడు, మీరందరూ వెళ్ళి ముందే మీ పొజిషన్స్ తీసుకోండి అని చెప్పాడు. దాని ప్రకారం నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఉన్నారయ్యా అని చెప్పేశాడు. ఏతత్ కంసాయ భగవాన్ శశంసాభ్యేత్య నారదః భూమేర్భారాయమాణానాం దైత్యానాంచ వధోద్యమం. నారద మహర్షి గారు ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే, కావాల్సింది ఏదో కావాలి కాబట్టి చెప్పాడు. కావలసింది సరి అయిన తీరులో జరగకపోతే ఆయన వస్తాడు కాబట్టి చెప్పాడు. మనకు కూడా ప్రతి స్కంధంలోనూ వస్తువు కూడా ఎందుకో నవమ స్కంధంలో రాలేకపోయాడు కాబట్టి ఈ స్కంధంలో ముందే వచ్చి మొదటి అధ్యాయంలోనే వచ్చి మరీ చెప్పాడు. ఆయన వచ్చి చెప్పి వెళ్ళంగానే ఋషేర్ వినిర్గమే కంసో యదూన్మత్వా సురానితి దేవత్యా గర్భసంభూతం విష్ణుంచ స్వవధం ప్రతి. అప్పుడు కంసుడు ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చాడు. ఋషేర్ వినిర్గమే, నారద మహర్షి గారు అటు వెళ్ళటం ఏంటి, కంసుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమని యదూన్మత్వా సురానితి, యదువులు అంటే యాదవ వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, యాదవులు ఎవరైనా సరే వాళ్ళు దేవతలు అని నిర్ణయానికి వచ్చేసాడు. దేవత్యాహ గర్భసంభూతం, దేవకీ గర్భంలో పుట్టినవాడు ఎవడైనా సరే వాడు విష్ణు, శ్రీమన్మహావిష్ణువే అవ్వాలి. మరి మొదటివాడా రెండోవాడా ఇవన్నీ వద్దు, దేవకీ గర్భసంభూతుడైతే చాలు, శివాడు శ్రీమన్మహావిష్ణువు అవ్వాలి అని అనుకున్నాడు. అందులోనూ స్వవధం ప్రతి, తనను సంహరించడానికి పుట్టినటువంటి శ్రీమన్మహావిష్ణువే అతను అని కూడా కఠినంగా నిర్ణయించుకున్నాడు. ఇంతకుముందు ప్రతియాతు కుమారోయం నహ్యస్మాదస్తిమే భయం అన్నాడు కదా, ఆ మాటను మర్చిపోయాడు. వసుదేవుడు భయపడ్డట్టే ఆ మాటను మర్చిపోయాడు. ఋషేర్ వినిర్గమే కంసో యదూన్మత్వా సురానితి దేవక్యా గర్భసంభూతం విష్ణుంచ స్వవధం ప్రతి. ఇలా కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఏం చేశాడు, దేవకీం వసుదేవంచ నిగృహ్య నిగడైర్గృహే జాతమహన్పుత్రం తయో రజన శంకయ. ముందు దేవకీని వసుదేవుణ్ణి తీసుకొచ్చి చెరసాలలో పెట్టమన్నాడు. దేవకీం వసుదేవంచ నిగృహ్య, వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి నిగడైహి, చేతులకి సంకెళ్ళు కట్టేసి గృహే కారాగారంలో ఉంచేశాడు. బహుశా రాయల్ ప్రిజన్లో ఉంచాడో లేకపోతే హౌస్ అరెస్ట్లో ఉంచాడో, ఎలా ఉంచాడో తెలియదు. ఎక్కువ మనకి కనిపించిన ఫోటోలు మాత్రం చెరసాల కడ్డీలు అవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి చెరసాలలో ఉంచాడు అని అనుకుందాము.
హౌస్ అరెస్ట్ చేశాడో లేకపోతే రాయల్ ప్రిజన్ అని విడిగా ఉంటుందో వాళ్ళకి, మొత్తం మీద సంకెళ్ళు మాత్రం వేసేశాడు. సంకెళ్ళు వేసి కట్టేశాడు. నిగడై నిగృహ్య గృహే స్థాపయత్. ఇది కాక జాతం అహన్ పుత్రం. పర్వాలేదు, మొదటివాడు వెళ్ళిపోని అన్నాడు కదా, ఈసారి వద్దన్నాడు, మళ్ళీ తెప్పించి ఆ పసి బిడ్డని చంపేశాడు. భ్రూణహత్య అనేటువంటి మహాపాతకానికి ఒడిగట్టాడు. అది ఒక కేసుకే వర్తించలేదు. 1, 2, 3, 4, 5, 6 వరకు జాతం అహన్ పుత్రం. పుట్టినవాడిని పుట్టినట్టే మొత్తం 6 పిల్లల్ని లేపేశాడు. తయోహో దేవకీ వసుదేవులకి ఎవరు పుట్టినా సరే అజనః జన్మే లేనటువంటి శ్రీమన్మహావిష్ణువు ఇక్కడ పుట్టాడేమో అనేటువంటి భయంతో, ఆ శంకతో, ఆ సందేహంతో జాతం అహన్ పుత్రం. దాంతో ఎవరూ చేయరాని, ఎంతటి కష్టం వచ్చినా చేయరాని భ్రూణహత్య అనేటువంటి మహాపాతకానికి 6 సార్లు ఒడిగట్టాడు. దేవకీం వసుదేవంచ నిగృహ్య నిగడైర్గృహే జాతం అహన్ పుత్రం తయోరజన శంకయ. అదేంటి, కంసుడికి ఎవరు చెప్పలేదా చిన్నప్పుడు ఇలాంటి భ్రూణహత్యలు లాంటివి చేయకూడదు అని చెప్పలేదా? మనలాంటి వాళ్ళకే చెప్తున్నారే, భ్రూణహత్య అనేది మహాపాపం, భ్రూణహత్య అనేది చేయకూడదు, ఎంత కష్టం వచ్చినా చివరికి అబార్ట్ చేయించుకోవడం లాంటి పిచ్చి పనులు కూడా చేయకూడదు అని చెప్తూనే ఉంటారే. భ్రూణహత్యను మించినటువంటి మహాపాపం లేదు అని చెప్తూనే ఉంటారే. భ్రూణహత్య అనేది రకరకాల దారులలో ఉంటుంది, రకరకాల కోణాల్లో దాన్ని చూసుకోవాలి. ఏ కోణంలో చూసుకున్నా సరే, ఏ కోణంలో చేసినా సరే అది పాపం అవుతుంది. దానికి ప్రాయశ్చిత్తం అనేది కూడా చాలా కష్టమవుతుంది. ఒకప్పుడు అసలు ఆ పాపం పోదు, అనుభవించి తీరవలసి వస్తుంది అని మాటికి పెద్దలు చెప్తూ ఉంటారే. మనలాంటి వాళ్ళమే విన్నామే ఆ మాటల్ని. అలాంటిది కంసుడు లాంటి రాజపుత్రుడు వినకపోయాడా? రాజపుత్రులకి ధర్మం కాస్త ఎక్కువగా చెప్తారు కదా, ధర్మం ఎక్కువ తెలియాలి కదా రాజపుత్రులకి ధర్మం తెలిస్తేనే వాళ్ళు సింహాసనానికి ఎక్కిన తర్వాత, గద్దెక్కిన తర్వాత వాళ్ళు ధర్మం ప్రకారం నడుచుకోవడానికి వీలుంటుంది, ఎవరైనా తప్పు చేస్తే శిక్షించడానికి వీలుంటుంది అనుకుంటారు కదా. మరి ఎవరు చెప్పకపోయారా అంటే, చెప్పడం ఏంటి, చెవిలో ఇల్లు కట్టుకుని పోరారు చాలామంది, వినలేదు ఇతను. ఎందుకంటే మాతరం పితరం భరాతృన్ సర్వాంశ్చ సుహృదస్తథా ఘ్నంతి యసుదృపో లుబ్ధా రాజాన ప్రాయశో భువి. ఈ రాజులకి ధర్మబోధ ఎంత చేద్దామని అనుకున్నా సరే కొన్నిసార్లు ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అసుతృప, వాళ్ళ అధికారము, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ లాభాలు అవి దక్కితే చాలు అని అనుకుంటారు. వాళ్ళ అధికారము, వాళ్ళ పదవి అది నిలిస్తే చాలు అని అనుకుంటారు. దానికోసం పక్కవాడి ప్రాణాలు తీయటానికి కూడా వాళ్ళు వెనకాడరు. అది రాజకీయంలో భాగం అని అనుకుంటారు. అసుతృపో లుబ్ధాహ రాజానః. నిజానికి ఇది గొప్ప తెలివేం కాదు, రాజకీయము కాదు, ఇది లోభం మాత్రమే. పక్కవాడి ప్రాణాలతో సహా అన్నీ లాగేసుకుని ఆ పక్కవాడి ప్రాణాలు లేదా పక్కవాడి డబ్బులు, పక్కవాడి ధనము, వాడి యొక్క పదవి లేదా వాడి యొక్క జీవితం వీటన్నిటినీ లాగేసుకుని దాని ద్వారా తమ అధికారాన్ని, పదవిని లేదా తమ యొక్క భోగాల్ని వీటిని సాధించుకోవటం అంటే అది లోభం కిందకు వస్తుంది, కానీ తెలివి, రాజకీయం దాని కిందకి రాదు. కానీ వీళ్ళు అది అర్థం చేసుకోరు. అర్థం చేసుకోక మాతరం తల్లిని చంపటానికి కూడా వెనకాడరు. తల్లిని చంపబోయినటువంటి మహానుభావుడి గురించి మనం చరిత్రలో చెప్పేసుకుంటున్నాం అనుకోండి. పితరం తండ్రిని చంపడానికి వెనకాడరు. తండ్రిని చంపడానికి యుద్ధానికి వెళ్ళినటువంటి మహానుభావుడి గురించే కదా మనం చరిత్రలో బాగా చెప్పుకుంటున్నాం, మిగతావి మానేసి. భ్రాతృన్ అన్నదమ్ముల్ని చంపడానికి కూడా ఏం వెనకాడరు. అబ్బో అన్నదమ్ముల కళ్ళు పీకేసిన వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటాం అనుకోండి. సర్వాంశ్చ సుహృద, స్నేహితుల్ని సంహరించడానికి కూడా వెనకాడరు. లేదా తమకు కావలసిన వాళ్ళు, తమకు ఉపకారం చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళని కూడా సంహరించడానికి ఏమీ వెనకాడరు. ఘనంతి, అందరినీ కూడా సంహరిస్తారు. అందరూ పోతే నేనేం మిగులుతాను, నేనేం చేస్తాను అని అనుకోరు. వీళ్ళందరూ పోయినా సరే నేను మాత్రం ఉండాలి, నేను సుఖంగా ఉండాలి అని అనుకుంటారు. అసుతృపో లుబ్ధాహ రాజానః. పక్క వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి తమ భోగాల్ని, అధికారాల్ని, పదవుల్ని సుస్థిరం చేసుకోవాలనుకునేటువంటి ఈ పాలకులు ప్రాయశః భువి, ఈ భూమి మీద చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇలాగే వ్యవహరిస్తారు. కాబట్టి కంసుడికి చెప్పకపోవటం అనేది లోపం జరగలేదు, కంసుడికి చెప్పారు. కంసుడి యొక్క స్వభావం మారకపోవటం అనే లోపం జరిగింది అని. మాతరం పితరం భ్రాతృన్ సర్వాంశ్చ సుహృదస్తథా గ్రంథి యసుతృపోలుబ్ధ రాజానః ప్రాయశో భువి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు.
ఆత్మానమిహ సంజాతం జానన్ ప్రాగ్ విష్ణునా హతం మహాసురం కాలనేమిం యదుభిః సవ్యరుధ్యత. దీనికి తోడు నారద మహర్షి గారు ఊరుకోవచ్చు కదా, ఊరుకోకుండా నాయన నీ పూర్వజన్మ కాలనేమి అనే జన్మ అని చెప్పారు. ఆత్మానం నువ్వెవరివి, ముందు గత జన్మలో కాలనేమివి, ఇహ సంజాతం నువ్వు ఈ భూలోకంలో పుట్టావు అని చెప్పారు. చెప్పి ప్రాక్ గత జన్మలో కాలనేమిగా పుట్టిన నిన్ను విష్ణునా హతం శ్రీమన్మహావిష్ణువు వచ్చి సంహరించాడు అని చెప్పారు. ఆత్మానమిహ సంజాతం జానన్ ప్రాగ్ విష్ణునా హతం. అది విన్న వెంటనే ఇతను అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. అంటే గత జన్మలో కూడా నన్ను ఆ శ్రీమన్మహావిష్ణువే సంహరించాడు, ఈ జన్మలో కూడా ఆయనే వచ్చి నన్ను సంహరిస్తాడు, నేను జన్మ ఎత్తడం ఆయన వచ్చి నన్ను సంహరిస్తూ ఉండటం ఇదేనా నా పని అని అనుకున్నాడు. దాంతో మహాసురం కాలనేమిం, నేను గత జన్మలో ఎవరిని, చాలా గొప్ప రాక్షసుడైనటువంటి కాలనేమిని, అలాంటి వాడిని ఆ శ్రీ విష్ణువు సంహరించేశాడు, ఈ జన్మలో కూడా నన్ను సంహరించడానికి సిద్ధమవుతున్నాడు, సిద్ధమయ్యేందుకు వీలుగా ఈ యాదవులందరినీ దేవతాంశలతో పుట్టించాడు అని అనుకుని ఇదంతా ఈ రకంగా అర్థం చేసుకుని యదుభిః సహ వ్యరుధ్యత, యాదవులంటేనే పడకుండా తయారయ్యాడు. యాదవుడు యదువంశంలో పుట్టినవాడు నాకు విరోధి అని కూర్చున్నాడు. యదువంశంలో పుట్టినవాడు తాను కూడాను, అయినా సరే యాదవులందరూ నాకు విరోధులు, ఎందుకంటే నేను మరణించటానికి వీలుగా పుట్టబోయేటువంటి శ్రీమన్మహావిష్ణువుకి వీళ్ళు సహాయం చేస్తున్నారు అని అనుకున్నాడు. ఆత్మానమిహ సంజాతం జానన్ ప్రాగ్ విష్ణునాహతం మహాసురం కాలనేమిం యదుభిః సవ్యరుధ్యత. దాంతో ఏం చేశాడు, యాదవులందరి మీద ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టాడు. అందులో మొదటిగా తన తండ్రి మీదే తీర్చుకున్నాడు. ఉగ్రసేనంచ పితరం యదు భోజాంధకాధిపం స్వయం నిగృహ్య బుభుజే శూరసేనాన్ మహాబలః. తండ్రిని తీసుకెళ్ళి ముందు చెరసాలలో వేసేసాడు. ఎందుకో మనం మళ్ళీ పొరపాటు మనం ఏమైనా హిస్టరీలో చదివేసుకుంటామేమో అనే భయంతో అనుకుంటాను, తండ్రిని ఏమి చంపలేదు, చంపకుండా ఏం చేశాడంటే తీసుకెళ్ళి చెరసాలలో వేశాడు. ఉగ్రసేనంచ పితరం, ఉగ్రసేనుడు అనేటువంటి ఆయన గొప్పవాడు, మంచివాడు, ఆయన్ని తీసుకెళ్ళి చెరసాలలో బంధించాడు. ఆయన యదు భోజ అంధక అధిపం, ఈ యదు వంశంలో పుట్టిన వాళ్ళు 7 తెగల వాళ్ళు ఉన్నారని అనుకున్నాము, ఆ 7 తెగల వాళ్ళకి ఆయన అధిప, ఆయన నాయకుడు, రాజు అని కూడా అనుకోవచ్చు, పర్వాలేదు, చిన్నపాటి రాజ్యానికి రాజు ఆయన. అలాంటి వాడిని తీసుకెళ్ళి చెరసాలలో వేసేశాడు. వీడి బలానికి లేదా వీడికి ఉండేటువంటి తామస బలానికి ఆయన తలొగ్గవలసి వచ్చిందో ఏమో, ఆయన తీసుకెళ్ళి లోపల పారేశాడు. నిగృహ్య, ఆయన్ని తీసేసి స్వయం బుభుజే శూరసేనాన్, ఎవరు సింహాసనంలో కూర్చోబెట్టలేదు, ఎవరు పట్టాభిషేకం చేయలేదు, ఎవరు ఇతన్ని రాజుగా ప్రకటించలేదు, ఇవేమీ జరగకపోయినా సరే స్వయం బుభుజే, అన్నిటినీ తానే పాలించడం మొదలుపెట్టాడు. తన తండ్రి గారి ఏలుబడిలో ఉండేటువంటి ప్రాంతాల్ని శూరసేన ప్రాంతాల్ని మహాబలః, చాలా గొప్ప బలం ఉన్నటువంటి కంసుడు పాలించడం మొదలుపెట్టాడు. వాటిలో ఉండి రాజుగా ఉండి భోగాలను అనుభవించటం అని మొదలుపెట్టాడు. ఉగ్రసేనంచ పితరం యదు భోజాంధకాధిపం స్వయం నిగృహ్య బుభుజే శూరసేనాన్ మహాబలః అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ చెప్పటంతో భాగవతంలోని దశమ స్కంధంలో పూర్వార్ధంలో శ్రీకృష్ణ జన్మోపక్రమం అనేటువంటి ప్రథమాధ్యాయాన్ని 69 శ్లోకాలున్న ప్రథమాధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేస్తున్నారు. ఈ అధ్యాయంలో మనకే తెలిసినట్లుగా ముందు పరీక్షిత్ గారు ప్రశ్న వేయటం, ఆ ప్రశ్నని శ్రీశుకుల వారు ఒప్పుకుని చాలా బాగుంది, నీ ప్రశ్న బాగుంది, దీనికి సమాధానం చెప్తాను అని మొదలుపెట్టడం, సమాధానాన్ని ప్రారంభించి అసలు భూమి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళటం, బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళటం, ఈ విషయాలన్నిటిని గురించి చెప్పి ఆ శ్రీమన్నారాయణుడి ఆదేశం ప్రకారం ఎవరెవరు కిందకి దిగొచ్చారు, ఎవరెవరు ఏ దేవతల వాళ్ళు కిందకి దిగొచ్చారు అని చూచాయిగా చెప్పి వాళ్ళందరూ దేవతలందరూ శ్రీమన్మహావిష్ణువు యొక్క రాబోయేటువంటి అవతారానికి వీలుగా ఒక్కొక్క యదువంశంలో పుట్టినటువంటి ఆయా యాదవుల రూపాల్లోకి రావటము, వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా ఉండటము అనేటువంటి విషయాన్ని ప్రస్తావన వరకు చేశారు. ఆ ప్రస్తావన చేసిన తర్వాత అసలు దేవకుడు కూతురు దేవకి, ఆ దేవకిని తీసుకెళ్ళి వసుదేవుడికి ఇవ్వటము,
పెళ్ళి, ఆ పెళ్లి తర్వాత ప్రయాణ సన్నాహాల్లో కంసుడు, ఆ కంసుడు గుర్రాల పగ్గాలు పుచ్చుకుని రథాన్ని నడపటము, ఈ మధ్య అశరీరవాణి, ఆ అశరీరవాణి ఏమో ఈ దేవకికి పుట్టబోయేటువంటి 8వ సంతానం నిన్ను సంహరిస్తుంది అని చెప్పటం, అది చూసి అది విని కంసుడు కత్తి పట్టుకుని చెల్లెల్ని సంహరించడానికి బయలుదేరటం, ఈ లోపల వసుదేవుడు ఆపి కొన్ని మంచి మాటలు చెప్పి కొన్ని మాటలు ఇచ్చి అతన్ని శాంతపరచటము, ఆ తర్వాత దేవకి వసుదేవులకి మొదటి పిల్లవాడు పుట్టటము, పుట్టిన వెంటనే తీసుకెళ్లి వసుదేవుడు కంసుడికి ఇవ్వబోవటము, అతను పర్వాలేదు అని మొదటిసారి పంపించిన నారద మహర్షి గారు చెప్పిన మాటలు విని, చెప్పుడు మాటలు కాబవి, ఆయన చెప్పిన మాటలు విని తన అభిప్రాయాన్ని మార్చుకుని మళ్ళీ ఆ పిల్లవాడిని తెప్పించి పిల్లవాడిని భ్రూణహత్య చేసేయటము, ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6 భ్రూణహత్యలు చేసేస్తూ ఉండటము, యాదవుల్ని హింసిస్తూ ఉండటము, తన తండ్రి గారినే తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి తానే రాజై కూర్చుని పాలిస్తూ ఉండటము అనేటువంటి అంశాలను గురించి చెప్పారు. కేవలం కథాభాగం మాత్రమే కాకుండా మంచి జన్మ మరణాలను గురించి, లేదా ఒక దేహం నుంచి మరొక దేహానికి వెళ్ళేటప్పుడు జరిగేటువంటి ప్రక్రియ గురించి అవగాహన కల్పించేటువంటి అంశాలను ఇందులో గుచ్చారు. అది పరమార్థ స్థితిలో అయితే, వ్యవహార స్థితిలో మరణాన్ని దాటడానికి, మరణాన్ని కాస్తంత ఆపుకోవటానికి ఏ రకంగా ప్రయత్నిస్తే పర్వాలేదు అనేటువంటి అంశాన్ని గురించి కూడా కొంతవరకు చెప్పారు. కొంత తత్వము, కొంత కథాభాగము అన్నీ కలబోసి ఉన్నటువంటి అధ్యాయం ఇది. ఈ అధ్యాయాన్ని మనం యథాశక్తిగా అధ్యయనం చేసుకున్నాము. ఇంకా లోతుగా అధ్యయనం చేసుకోవచ్చు, ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళొచ్చు, చాలా చూసుకోవచ్చు. కానీ మనం సుమారుగా ఒక్క అడుగు లోతుకు వెళ్ళి మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకున్నాము. ఈ అధ్యాయంలో ఈ భాగంలో ప్రధానంగా ఉండేటువంటి విషయం ఏమీ లేదు. కిం దుస్సహన్ను సాధూనాం విదుషాం కిమపేక్షితం కిమకార్యం కదర్యాణం దుస్త్యజం కిం ధృతాత్మనాం అనేదే పెద్ద కోర్ ఇష్యూలాగా కనిపిస్తోంది. ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్రవృత్తిని బట్టి వాళ్ళ యొక్క అంతఃసారాన్ని గమనించుకోవచ్చు. వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉంది, ఏ రకంగా నడుచుకుంటున్నారు అని గనక ఒకసారి చూసుకుంటే వాళ్ళ అంతఃసారం ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. ఇష్టం వచ్చినట్లు సంచరించే మాట అయితే అంతఃసారం లేదు అని అర్థం, మంచితనం లేదు అని అర్థం. అన్నీ కావాలి అనే కోరికలు కలుగుతున్నాయి అంటే లోపల జ్ఞానం లేదు అని అర్థం. లేదా ఏది పడితే చేసేద్దామని అనిపిస్తోంది అంటే లోపల దుష్టతనం అనేది ఉంది అని అర్థం. ఏమీ వదిలిపెట్టుకోలేకపోతున్నాము, అన్నీ కావాలని అనిపిస్తోంది అంటే లోపల ఏదో దురాత్మత్వం అనేది ఉంది అని అర్థం. ఇలాంటి భావాలని అర్థం చేసుకోవచ్చు. ఆ భావాలను అన్నీ అర్థం చేసుకుంటూ మనం పరమాత్మ యొక్క రాబోయే ఈ అవతార ఘట్టాన్ని అధ్యయనం చేయడానికి సంసిద్ధమవుదాము. అవతార ఘట్టం పై అధ్యాయంలో రాబోవటం లేదు, పై అధ్యాయంలో దాని తాలూకు మరొక అడుగు ముందుకు వేయటం మాత్రమే జరుగుతోంది. ఆ పై అధ్యాయంలో 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ జనన ఘట్టం వస్తుంది. 2వ అధ్యాయం కూడా తొందరగా ఏమీ వెళ్ళిపోదు, దాని నిండా స్తుతివాక్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్తుతివాక్యాలని మనం నిదానంగానే చూసుకుని శ్రీకృష్ణ జనన ఘట్టంలోకి ప్రవేశించుకుందాము. మనకి ఇలాంటి మంచి స్వభావాన్ని, అంతఃసారాన్ని దయచేయవలసిందిగా ఆ అచలా భరహర వచసా పరిగత రుచిరాకృతివర రచనాధురిచరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి ఈ శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః. అథ కాల ఉపావృత్తే దేవకీ సర్వదేవతా పుత్రాన్ ప్రసుషువే చాష్టౌ కన్యాన్ చైవానువత్సరం కీర్తిమంతం ప్రథమజం కంసాయానకదుందుభిః అర్పయామాస కృచ్ఛ్రేణ సోనృతాదతివిహ్వలః కిందుస్సహన్ను సాధూనాం విదుషాం కిమపేక్షితం కిమకార్యం కదర్యాణాం దుస్త్యజం కిం ధృతాత్మనాం దృష్ట్వా సమత్వం తచ్చౌరేః సత్యే చైవ వ్యవస్థితిం కంసస్తుష్టమనారాజన్ ప్రహసన్నిదమబ్రవీత్ ప్రతియాతు కుమారోయం నహ్యస్మాదస్తి మే భయం అష్టమాద్యువయోర్గర్భాత్ మృత్యుర్మే విహితః కిల తథేతి సుతమాదాయ యయా వానకదుందుభిః నాభ్యనందత తద్వాక్యం
असतो विजितात्मनः नन्दाद्याये व्रजे गोपाः याश्चामीशाञ्च योषितः वृष्णयो वासुदेवाद्याः देवक्याद्या यदुस्त्रियः सर्वे वै देवताप्रायाः उभयोरपि भारत ज्ञातयो बन्धुसुहृदो ये च कंसमनुव्रताः एतत् कंसाय भगवान् शशंसाभ्येत्य नारदः भूमेर्भारायमाणानां दैत्यानां च वधोद्यमम् ऋषेर्विनिर्गमे कंसो यदून्मत्वा सुरानिति देवक्या गर्भसम्भूतं विष्णुञ्च स्ववधं प्रति देवकीं वसुदेवञ्च निगृह्य निगडैर्गृहे जातं जातमहन् पुत्रं तयोरजनशङ्कया मातरं पितरं भ्रातॄन् सर्वांश्च सुहृदस्तथा घ्नन्ति ह्यसुतृपो लुब्धाः राजानः प्रायशो भुवि आत्मानमिह सञ्जातं जानन् प्राग्विष्णुना हतं महासुरं कालनेमिं यदुभिः सव्यरुध्यत उग्रसेनं च पितरं यदुभोजान्धकाधिपं स्वयं निगृह्य बुभुजे शूरसेनान् महाबलः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे श्रीकृष्णजन्मोपक्रमे प्रथमोऽध्यायः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।